ఏప్రిల్ 6న జరగనున్న సీతారాముల కళ్యాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం వద్ద గల మిథిలా స్టేడియంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణ పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. అనంతరం భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా అధికారులతో మంత్రి శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అన్ని శాఖల అధికారులకు శ్రీరామనవమి పనులు కట్టుదిట్టంగా చేయాలని, ఈ ఏడాది సీతారాముల కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలోని ఎంపీ బలరామ నాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్లు జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ట్రాఫిక్ జోన్స్ ఎక్కడైతే ఎండలో జనాలు ఆగవలసి వస్తుందో చాలా ఈ 2 అంశాలతో భక్తులు ఎక్కువ వచ్చేటట్టు అనిపిస్తుంది. దాని తగ్గ ఏర్పాట్లు ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి మనకు ఈసారి సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము మన దగ్గరికి పెట్టుకున్నాం సార్. సో మనకు 200 రన్నింగ్ ట్యాక్స్ సార్. ఆ కంటిన్యూ 3 days లో రన్నింగ్ ట్యాక్స్ వాటర్ ఇస్తాం సార్ 24 hours. అదేవిధంగా సెక్టార్స్ లో వాటర్ ప్యాకెట్స్ పెడతాం సార్, చైన్స్ పెడతాం సార్. ఈ స్టేట్ లో 3 డ్రమ్స్ పెట్టి సార్ అక్కడ వాటర్ ఉంది కదా. వాటర్